నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇచ్చిన మాటను ఎంత వేగంగా నిలబెట్టుకోవచ్చో చూపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. సాధారణంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తే అవి నెరవేరడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మాట ఇచ్చిన 24 గంటల్లోపే, అంటే కేవలం మరుసటి రోజే ఆ హామీని గ్రౌండ్ లెవెల్లో నెరవేర్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న పవన్ దానికి ఎలా తక్షణ పరిష్కారం చూపించారు? ఈ సంచలన నిర్ణయం తాలూకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే, ఇటీవల జరిగిన హస్తకళా మహోత్సవం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ వేదికపై హస్తకళాకారులు తాము ఎదుర్కొంటున్న పలు ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా కంటి సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి బాధలను ఓపికగా విన్న ఉప ముఖ్యమంత్రి క్లస్టర్ల వారీగా తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తానని వారికి అక్కడికక్కడే మాటిచ్చారు. అన్నట్లుగానే 2 రోజుల గడవక ముందే బుధవారం నాడు నరసాపురం లేస్ కళాకారులు, అలాగే శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో రంగంలో దించారు. ఈ వైద్య శిబిరాల ఫలితాలు చూస్తే ఈ రంగంలో ఉన్న వారికి ఆరోగ్య పరిరక్షణ ఎంత అవసరమో స్పష్టంగా అర్థమవుతుంది. నరసాపురంలో మొత్తం 105 మంది లేస్ కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 37 మందికి తీవ్రమైన కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఆ 37 మందిలో 16 మంది కళ్ళల్లో శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరందరికీ ప్రభుత్వం తరపున అవసరమైన శస్త్రచికిత్సలు చేయించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలాగే చిన్నపాటి దృష్టి లోపాలు ఉన్న మరో 21 మంది కళాకారులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేసే బాధ్యతను తీసుకున్నారు. మరోవైపు శ్రీకాళహస్తిలో కూడా మొత్తం 53 మంది హస్త కళాకారులకు ప్రత్యేక కంటి పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే, హస్తకళా మహోత్సవం వేదికపై పవన్ కళ్యాణ్ కు నేరుగా తమ కంటి సమస్యల గురించి చెప్పుకున్న మహాలక్ష్మి, అందే లక్ష్మి అనే 2 మహిళా కళాకారులను మరుసటి రోజే ప్రత్యేకంగా శంకర్ నేత్రాలయ హాస్పిటల్ కు తరలించి పరీక్షలు చేయించడం విశేషం. సమస్య విన్న వెంటనే ఇలా పర్సనల్ కేర్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ సిన్సియారిటీకి అర్థం పడుతోందని కళాకారులు తెగ ఆనందపడిపోతున్నారు. హస్తకళా పరిరక్షణ అంటే కేవలం వారు తయారు చేసే కళాకృతులకు మార్కెట్ కల్పించడం మాత్రమే కాదు, ఆ అద్భుతమైన కళను సృష్టించే కళాకారుడి ఆరోగ్యం, వారి జీవనోపాధి, సామాజిక భద్రతను కాపాడటమే నిజమైన పరిరక్షణ అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. మాట ఇచ్చిన మరుసటి రోజే ఆచరణలో చూపిస్తూ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు అటు హస్తకళాకారుల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లోనూ ఆయనపై గౌరవాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. మరి మాట ఇచ్చిన 24 గంటల్లోపే హస్తకళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీడ్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.